ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ అక్కడ ఒక మీటింగ్ చేసుకున్నారు. అప్పుడు ఆ మీటింగ్లో ఎగ్జిబ్యూటర్స్ కోరుకోవడం జరిగింది. వాళ్ళకున్న ప్రాబ్లం చెప్తూ, సో ఇట్లా థియేటర్లు వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి మాకు పర్సంటేజ్ విధానం ఉంటే బాగుంటుంది అని. సో పోతే అందరికీ ఎన్నిసార్లు ఉన్నా నేను ఒకటే చెప్పేది, ఈరోజు ప్రతి సినిమా సంవత్సరంలో 150 సినిమాలు రిలీజ్ అవుతాయి, 90 సినిమాలు అందరూ పర్సంటేజ్ విధానంలోనే ఆడుతున్నారు. కొన్ని సినిమాలే రెంట్ ఆర్ పర్సంటేజ్ అనే విధానంలో ఆడుతున్నారు. సో ఈ రెంట్ ఆర్ పర్సంటేజ్ విధానంలో ఆడుతున్న దగ్గరే ఎగ్జిబ్యూటర్స్కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అలా ఈస్ట్ గోదావరిలో ఏప్రిల్ 19న డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ మీటింగ్లో వాళ్ళు కోరుకోవడం జరిగింది. సో దానికి కొందరు అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ యాక్సెప్ట్ చేయలేదు. అది మాకు హైదరాబాద్కి ఇలా నిర్మాతలకి అది కమ్యూనికేట్ అవుతే ఏప్రిల్ 26 గిల్డ్ మీటింగ్ జరిగింది. గిల్డ్ మీటింగ్లో మాకు హిట్ 3 గురించి బాంబేలో రిలీజ్ ఇష్యూ ఒకటి ఉండే, సెకండ్ ఈస్ట్ గోదావరిలో ఇలా పర్సంటేజ్ విధానం కావాలని వాళ్ళు నిర్ణయం తీసుకొని ఇండైరెక్ట్గా జూన్ 1 నుంచి వాళ్ళు ఇక వాళ్ళది వర్కౌట్ అవ్వకుంటే థియేటర్లు ఇలా ఆపుతాము అని కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఇది ఎవ్రీథింగ్ ఆ ఎగ్జిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ మధ్యలో ఈస్ట్ గోదావరిలో జరిగిన సంఘటన. అది మా గిల్డ్కి వచ్చినప్పుడు గిల్డ్లో మేము ఉన్న వర్కింగ్ కమిటీలో ఉన్న ప్రొడ్యూసర్స్ అందరం ఏమనుకున్నామంటే, వాళ్ళకి ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు, వాళ్ళని ఒక 6 months వాళ్ళకు వస్తున్న రెవెన్యూలు ఏంటి, వాళ్ళకు వస్తున్న ఖర్చులు ఏంటి, ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు, వాళ్ళని స్టేట్మెంట్స్ తీసుకొని రమ్మందాము. వచ్చినప్పుడు అది డిస్కషన్లోకి పెట్టి నిజంగా ఎగ్జిబ్యూటర్స్కి, ఎందుకంటే మేము అన్ని టెరిటరీలో ఉన్నాం, ఎగ్జిబ్యూటర్స్ కష్టాలు కూడా మాకు తెలుసు. ఎగ్జిబ్యూటర్స్ కష్టాలు ఏంటంటే మేము డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాం కాబట్టి ప్రొడ్యూసర్ నుంచి డిస్ట్రిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎగ్జిబ్యూటర్, ఈ 3 టెరిటరీలు ఒకరికి సంబంధాలు ఉంటాయి. డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్నప్పుడు ఎగ్జిబ్యూటర్కి మేము ఇందాక నేను చెప్పినట్టు రెంట్ ఆర్ పర్సంటేజ్ అన్నప్పుడు ఫస్ట్ వీక్ బాగా రెవెన్యూ వస్తే రెంట్ ఇస్తున్నాము, సెకండ్ వీక్ కలెక్షన్ తగ్గిపోగానే పర్సంటేజ్ వస్తుంది. అది వాళ్ళ కష్టమైనది, ఇది మా అందరికీ తెలుసు. దానికి సొల్యూషన్ మేము చాలా రోజులు అనుకుంటున్నాం, కానీ ఉన్న పరిస్థితుల వల్ల ప్రొడ్యూసర్స్ కూడా హ్యాపీగా లేరు కాబట్టి ఆ సొల్యూషన్ రావట్లా. సో అలా ఏప్రిల్ 26 గిల్డ్లో జరిగిన మీటింగ్ ద్వారా ఆ డిస్కషన్ అలా కంటిన్యూ అవుతూ వాళ్ళని రమ్మని చెప్దామని అడగడం జరిగింది. సో ఇక్కడ అప్పుడు హరిహర వీరమల్లు అనే కళ్యాణ్ గారి సినిమా మే 11th అనుకుంటాను ఒక రిలీజ్ డేట్ వాళ్ళు అనౌన్స్ చేసింది, మేలో ఉంది. సో తర్వాత అది షిఫ్ట్ అవ్వడము, టెక్నికల్ వాళ్ళ వర్క్ వల్లను దేని వలన షిఫ్ట్ అవ్వడం, అది షిఫ్ట్ అయ్యేది ఎప్పటికీ డేట్ ఇంకా లాక్ అవ్వలేదు అనుకుంటాను, ఇన్ ఏప్రిల్ 26th టైంలో. తర్వాత అలా ఈస్ట్ గోదావరి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ నైజాంకు కూడా వచ్చింది, నైజాం సింగిల్ స్క్రీన్స్లో. సో నైజాం ఒక క్లారిటీ కోసం మీరు అందరూ మళ్ళీ నోట్ చేసుకోండి, ఫ్యూచర్కు కూడా ఉపయోగపడుతుంది. నైజాంలో సింగిల్ స్క్రీన్స్ 370 థియేటర్లు ఉంటాయి, 370 సింగిల్ స్క్రీన్స్ తెలంగాణ స్టేట్ మొత్తంలో. అందులో ఎస్విసి సినిమాస్ అండ్ అదర్ మాకు రిలేటెడ్గా ఉన్న చారి గారు వాళ్ళని కలిపి మా దగ్గర ఉన్నాయి 30 థియేటర్లు. అవుట్ ఆఫ్ 370 థియేటర్లు 30 థియేటర్లు మా దగ్గర ఉన్నాయి. అలాగే ఏషియన్, సునీల్ అండ్ సురేష్ కంపెనీలో 90 థియేటర్లు ఉన్నాయి, 120 మా దగ్గర 30, వాళ్ళ దగ్గర 90, 250 థియేటర్లు ఓనర్స్ కానీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కానీ నడుపుతున్నారు. అవుట్ ఆఫ్ 370 ఇది రేషియో. మీ మీడియా వాళ్ళకు నేను మళ్ళీ ఇది క్లారిటీ ఇస్తున్నాను, మళ్ళీ ఆ 4 దాంట్లో ఆ సబ్జెక్టు తర్వాత వస్తాను. సో ఒక వ్యక్తుల మీద ఇండివిజువల్గా టార్గెట్ చేయడము, వెనకాల ఏముందో అర్థం చేసుకోకుండా మాట్లాడము, మీలాంటి వాళ్ళు కనీసం ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అండర్లైన్ చేసుకోండి. మీరు మాట్లాడేటప్పుడు ఎవరో ఎక్కడి నుంచో ఫోన్ ఇన్ తీసుకుంటారు. నాకు ఎవరో లింక్ పంపితే జీ న్యూస్ ఉన్నారు, ఎవరైనా ఇక్కడ జీ న్యూస్లో చూసా ఇందాక ఎవరో పంపిస్తే.
ఆ టాపిక్ సంబంధం లేదు కానీ అది కూడా తీస్తా. అక్కడేదో టాపిక్ లో జరుగుతుంటే మళ్ళీ వస్తాను మెయిన్ పాయింట్ కి. టాపిక్ లో జరుగుతుంటే మొదటి రోజు గేమ్ చేంజర్ సినిమా పైరసీ వచ్చింది. అది నిర్మాతకి నష్టం, నిర్మాత ద్వారా డిస్ట్రిబ్యూటర్ కి నష్టం, డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఎగ్జిబ్యూటర్ కి నష్టం. అక్కడ ఒక ఎక్స్ నిర్మాత అంటున్నాడు, ఆ నిర్మాతనే ఇది పైరసీ చేసి ఉండొచ్చు. అంటే ఎంత నీచం. ఒక ప్యాషనెటిక్ ప్రొడ్యూసర్ నేను, నా సినిమాని నేను కాపాడుకోవడానికి ఫైట్ చేస్తాను అంటే ఎంత దిగజారిపోతున్నారు. వాళ్ళు మీడియాలోకి రావడానికా, మీడియా వాళ్ళు ఇచ్చే ఇంపార్టెంట్ కోసమా? అది అవసరం లేని టాపిక్. పైరసీ మీద మేము ఫైట్ చేస్తాం కానీ ఎవడన్నా ఇన్ హౌస్ మన ఇంట్లో మనిషిని చంపుకోవాలని ఎవడన్నా మనిషి అనుకుంటాడా? ఏ కుటుంబంలో ఎవరన్నా అనుకుంటారా? అంత నీచంగా బిహేవ్ చేస్తున్నారు కొందరు. అది పక్కన పెడాలి. సో ఈ పర్సంటేజ్ విధానం తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణ ఎగ్జిబ్యూటర్స్ న్యాచురల్ గా సార్ ఈస్ట్ గోదావరిలో అంటున్నారంట, ఇలా తెలంగాణలో కూడా మేము అన్ని థియేటర్లు మూత పడుతున్నాయి, మాకు ఏదో ఒక సొల్యూషన్ కావాలి అని శిరీష్ గారిని అడగడం జరిగింది. ఎవరు ఆ 270 థియేటర్లు? ఎందుకు 30 ఏళ్ల నుంచి వాళ్ళు మాతో వ్యాపారం చేస్తున్నారు. 98 నుంచి ఆ ఎగ్జిబిటర్స్ కి మాకు 28 ఏళ్ళ నుంచి ఒక నడుస్తుంది, ఆ రిలేషన్ నడుస్తుంది. వాళ్ళు అడిగినప్పుడు ఈస్ట్ గోదావరికి ఇలా జరుగుతుంది అన్నప్పుడు శిరీష్ గారు నా నోటీస్ లో తీసుకొచ్చారు. ఇలా నువ్వు ఛాంబర్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఛాంబర్ లో జరిగిన లాస్ట్ ఇయర్ నేను ఛాంబర్ ప్రెసిడెంట్, మీ అందరికి తెలిసిందే. ఛాంబర్ లో నువ్వు అన్నావంట ఎగ్జిబిటర్స్ కి కూడా ఏదైనా కష్టాలు ఉన్నప్పుడు డెఫినెట్ గా గవర్నమెంట్స్ తో కూడా మాట్లాడి సాల్వ్ చేస్తామని వాళ్ళు ఈ పాయింట్ అడుగుతున్నారు. ఈస్ట్ గోదావరిలో అడుగుతున్నారు. వాట్ విల్ డూ? ఎగ్జిబిటర్స్ ఏం కావాలో అడగడంలో తప్పులేదు. వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళని చేసుకొని కమ్యూనికేట్ చేయమనండి. ఎవరికి? ఛాంబర్కి. ఛాంబర్కి కమ్యూనికేట్ చేస్తే అప్పుడు ఛాంబర్ నుంచి ప్రొడ్యూసర్స్కి లేదా గవర్నమెంట్కి ఈ టాపిక్ వెళ్తుంది. బికాజ్ ఐఎమ్ ఎఫ్డిసి చైర్మన్ కాబట్టి ఆ ఉద్దేశంలో వాళ్ళు ఈ రూట్లో రావడం జరిగింది. అది అయిపోయింది. సో నేను నా వెకేషన్ కోసం నేను హాలిడే వెళ్ళాను. వాళ్ళు మే 18 ఒక మీటింగ్ అనుకున్నారు ఎగ్జిబిటర్స్, ఏపీ తెలంగాణ ఎగ్జిబిటర్స్ అందరూ. ఆ రోజు ఆ మీటింగ్ అయిపోయే టయానికి నేను లాస్ట్ ఒక 15 నిమిషాల గురించి వెళ్ళాను. సో మళ్ళీ అది మీ మీడియా మిత్రులకు కూడా చాలా అవసరం ఇది. ఎందుకంటే ఆ టాపిక్ జూన్ 1 థియేటర్లు బంద్ అనేది ఫస్ట్ వేసింది మీరు. లోపల జరిగింది ఏంటి, వాళ్ళు అడిగింది ఏంటి, మీకు క్లారిటీ లేదు. ఎవరో ఫోన్ ద్వారా చెప్పింది అది మట్టుకే మీరు మీ స్క్రోలింగ్లు కానీ మీ బ్రేకింగ్ న్యూస్లు కానీ మీరేశారు. అంటే యాక్చువల్ లోపల ఏం జరిగింది, వాళ్ళు ఏం అడిగారు, వాళ్ళు ఛాంబర్కి ఏమి ఇచ్చారు, మీకు క్లారిటీ లేదు. వాళ్ళు అక్కడ నేను వెళ్ళి మాట్లాడిన తర్వాత సార్ మేము ఇలా అనుకుంటున్నాం, మాకు ఈ పర్సంటేజ్ విధానం కావాలి, ఈ రెంటార్ పర్సంటేజ్ అనేది ఉంది, ఆ కొన్ని సినిమాలకే 90% సినిమాలు మేము పర్సంటేజ్లో ఆడుతున్నాము, సో కొన్ని సినిమాలకి ఇలా ఉంది, మాకు కావాలి అని అడుగుతున్నాం. సరే, దాంట్లో వాళ్ళ పర్సంటేజ్ విధానంలో కూడా రాయొద్దు అని చెప్పా. ఎందుకు? అది ప్రొడ్యూసర్స్, అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కంఫర్ట్గా లేరు, ప్రొడ్యూసర్స్ కంఫర్ట్గా లేరు. సో మీ కోరిక, మీ రిక్వెస్ట్ ఏదైతుందో మీరు ప్రొడ్యూసర్స్ కు చెప్పండి. డెఫినెట్గా ప్రొడ్యూసర్స్ మీటింగ్ అయినప్పుడు వాళ్ళు మీ గురించి ఆలోచించి ఎలా దీన్ని సాల్వ్ చేయాలనేది ప్రయత్నం చేసి తొందరలోనే చేస్తాము. అక్కడ కొందరు సార్ మేము ఇది కాకుంటే జూన్ 1 నుంచి మేము థియేటర్లు క్లోజ్ చేస్తాం, అది తప్పు. మీరు అలాంటి స్టేట్మెంట్లు కానీ అలాంటి అడిగితే ఎదుటి వాళ్ళకు హర్టింగ్గా ఉంటుంది, ఆ టాపిక్ వద్దు. సో దీన్ని మీరు అందంగా మీ ప్రొడ్యూసర్స్ కి ఛాంబర్ ద్వారా ఏదైతే ఛాంబర్ మెయిన్ బాడీ ఉందో దాని ద్వారా డిస్ట్రిబ్యూటర్లకి ప్రొడ్యూసర్లకి కమ్యూనికేట్ అవుతే మళ్ళీ జాయింట్ మీటింగ్ అవుతుంది. జాయింట్ మీటింగ్ అయినప్పుడు దీనికి క్లారిటీ వస్తుంది, లేదా ఒక సొల్యూషన్ కోసం ప్రయత్నం జరుగుతుంది అని నేను చెప్పగానే ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏకీభవించారు. నేను బయటకు వచ్చేసాను 15 నిమిషాల తర్వాత బయటకు వచ్చిన హాఫ్ అన్ అవర్కి ఏ ఛానల్లో చూసినా జూన్ 1 థియేటర్లు బంద్, జూన్ 1 థియేటర్లు బంద్, టక్ 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 మెసేజ్లు వస్తుంది. ఏంటయ్యా అని నేను ఛాంబర్కి ఫోన్ చేశాను. ఆ ప్రెసిడెంట్కి సెక్రటరీతో మాట్లాడితే సరిగా వాళ్ళు ఇలా లెటర్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఎగ్జిబిటర్స్ లెటర్ ఛాంబర్కి, మాకు ఇలా పర్సంటేజ్ విధానం కావాలి, ఈ పర్సంటేజ్ విధానం కోసం డిస్ట్రిబ్యూటర్లు కానీ ప్రొడ్యూసర్లతో కానీ మాకు మీటింగ్ పెట్టండి, ఆ మీటింగ్ లో మేము అనుకుంది జరగకుంటే మేము జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తాం. ఇది అక్కడ సారాంశం. కానీ బయటికి ఎలా వచ్చింది?
జూన్ 1 నుంచి థియేటర్లు బంద్. వాళ్ళందరికీ మీటింగ్ జరగాలి కదా. ఇప్పుడు ప్రభుత్వంలో మనం ఎన్నో చూస్తాం, స్ట్రైక్లు అంటారు. స్ట్రైక్లు అన్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకు వీళ్ళకు మీటింగులు జరుగుతాయి, అక్కడ సొల్యూషన్ వెతుకుతారు. స్ట్రైక్లకు వెళ్ళాలని చెయ్యాలని ఎవరు కోరుకోరు. ఇది కూడా అలాంటిదే, కానీ అలా బేస్ లేకుండా జూన్ 1 థియేటర్లు బంద్ అనేది బయటికి స్ప్రెడ్ చేశారు. అక్కడ ఎగ్జిబిటర్స్ కానీ ఛాంబర్ కానీ ముందుకొచ్చి ఖండించకపోవడం తప్పు. సో ఎవరి దారిన వాళ్ళు, అంటే మన సినిమా ఇండస్ట్రీలో మీ అందరికి తెలిసిందే, ఎవరి దారి వారిదే. మన అరవింద్ గారు ప్రెస్ మీట్ చేశాడు, ఈరోజు నేను చేశాను. మేము అందరం కూర్చొని కదా ప్రెస్ మీట్ చేయాలి. ఇండస్ట్రీకి సంబంధించిందంటే మేమందరం, మమ్మల్ని పెద్దలు అంటారు, మాకు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు, కానీ మా దాంట్లోనే మేము అందరం కూర్చొని మాట్లాడడానికి భయం, ఎవరు మాట్లాడితే ఏది ఎలా వెళ్తుందని. సో ఆ జూన్ 1 అనే టాపిక్ అలా వస్తే బయటికి మట్టుకు జూన్ 1 థియేటర్లు బంద్ అని స్ప్రెడ్ అయిపోయింది. అక్కడి వరకు జరిగింది. తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ జరిగింది. డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్లో వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు, లేదు లేదు ఇలా కుదరదు, మా ప్రాబ్లమ్స్ మాకున్నాయి, కాబట్టి జూన్ 1 నుంచి థియేటర్లు కంటిన్యూ అవ్వాలి, మేము సినిమాలు రిలీజ్ చేస్తాం, మాకు ఎవరు థియేటర్లు ఇస్తే వాళ్ళకి ఇస్తాం. ఎందుకు ఈ రోజు వరకు నాకు తెలిసి కోవిడ్లో తప్పితే ఎప్పుడు సినిమా థియేటర్లు ముయ్యలేదు నాకు తెలిసి. మీకేమైనా తెలుసుంటే చెప్పండి సార్, అప్పుడేదో థియేటర్లు మూసారని. ఈ రోజు వరకు కోవిడ్లో తప్పితే ఎప్పుడు థియేటర్ క్లోజ్ చేయరు. సినిమాలు రిలీజ్ ఉంటే సినిమాలు వేసుకోవాలనుకుంటారు ఎగ్జిబిటర్, మూసుకుంటే వాళ్ళకే నష్టం. ఆ రోజు ఆ మీటింగ్లో ఇంకొకటి కూడా నేను అండర్లైన్ చేసే వాళ్ళకి, 56 రోజులు మేము షూటింగ్లు ఆపాం, మేము ఏమీ సాధించలేకపోయాం. నిర్మాతలుగా ఏదైనా సాధించగలిగితే నిర్మాతలే సాధించాలి. ఎందుకు, ఎవ్రీవేర్ మేమే ఉంటాం కాబట్టి. మాకే ధైర్యం లేదు, మీరు ఎక్కడికి వెళ్ళి అవుతారో అది సాధ్యం కాదు అంటే వాళ్ళందరూ ఏకీభవించడం జరిగింది. తర్వాత స్ప్రెడ్ అయింది. డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్లో వాళ్ళు కాల్ తీసుకున్నారు, బంద్ వద్దు, బంద్ టాపిక్ లేకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో పెట్టండి. తర్వాత ప్రొడ్యూసర్స్ మీటింగ్ జరిగింది. ప్రొడ్యూసర్స్ మీటింగ్లో ఆ రోజు నేను పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ప్రొడ్యూసర్స్ అందరం కూడా యునానిమస్గా ఎగ్జిబిటర్స్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. అది మనం మాట్లాడుకొని వాళ్ళని ఎలా సాల్వ్ చేసి ముందుకు తీసుకెళ్దాం. థియేటర్లు ముయ్యడాలు చేయడాలు వద్దు, జాయింట్ మీటింగ్ పెట్టండి, జాయింట్ మీటింగ్లో క్లారిటీగా ఇది చెప్పుదామని. సో జాయింట్ మీటింగ్కి 23 అనుకున్నారు, 24 పెట్టారు. ఈ లోపలనే ఈ ఎపిసోడ్ అంతా ఇంకొక సైడ్ డైవర్ట్ అయ్యింది. అది మీ అందరికీ తెలిసిందే. కళ్యాణ్ గారి సినిమా మీదకి ఇది డైవర్ట్ అయ్యి కళ్యాణ్ గారి సినిమాని ఇలా అనుకుంటున్నారు. దాంట్లో మేబీ నా పేరు డైరెక్ట్గా ఎక్కడా రాలేదు కానీ ఇండైరెక్ట్గానే వచ్చిందని అందరూ చెప్తున్నారు. కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము, ధైర్యం ఎవ్వడు ఆలోచించడు. ఎందుకంటే ఫస్ట్ థియేటర్లు బేసిక్గా ముయ్యరు. ఈ రోజు వరకు థియేటర్లు ముయ్యడం అనేది నా 30 ఏళ్ళ సర్వీస్లో నేను చూడాల. షూటింగ్లు ఆపుకున్నాం, ఎందుకు మా బాధలు ఉన్నప్పుడు ఆపుకొని సాల్వ్ చేసుకోవటానికి. కానీ థియేటర్లు ముయ్యడం అనేది ఈ రోజు వరకు జరగల. అది ఎపిసోడ్ కాస్త కళ్యాణ్ గారి సినిమా మీదకి తీసుకెళ్లారు. గవర్నమెంట్స్ కూడా అలాంటివి కమ్యూనికేట్ చేశారు మధ్యలో. సో ఎవరు అడ్వాంటేజ్లు ఏమున్నాయో ఇక్కడ తెలియదు. అడ్వాంటేజ్లు ఉన్న వాళ్ళు భయంతోనో భక్తితోనో కమ్యూనికేషన్ రాంగ్గా కమ్యూనికేట్ అయింది. సో అప్పుడు దుర్గేష్ గారు మినిస్టర్ నాతో మాట్లాడడం జరిగింది. ఆ రోజు కూడా నేను చెప్పాను, సార్ థియేటర్లు ముయ్యరు, అది జరిగింది, జాయింట్ మీటింగ్ ఉంది, ఈ జాయింట్ మీటింగ్లో క్లారిటీ వచ్చేస్తుంది. జాయింట్ మీటింగ్తో అందరూ యునానిమస్గా ఒప్పేసుకొని క్లోజ్ చేశారు. బట్ ఈ లోపలనే గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్కి వెళ్ళిన కమ్యూనికేషన్ వల్ల థియేటర్లు ఇట్లా కళ్యాణ్ గారి సినిమాని ఇలా టార్గెట్ చేస్తున్నారు, ఇలా అనేది ఒక రాంగ్ కమ్యూనికేషన్ అని నేను అనుకుంటున్నాను. మరి అది వాళ్ళకి రాంగ్గా వెళ్ళిందా రైట్గా వెళ్ళిందా నాకు తెలియదు. బట్ మై పాయింట్ ఆఫ్ వ్యూస్ రాంగ్ కమ్యూనికేషన్తో కళ్యాణ్ గారి సినిమా మీదకి తీసుకెళ్లారు. మే 30 అప్పటికే భైరవం అనౌన్స్ అయింది. జూన్ 5 కమల్ హాసన్ గారి సినిమా అనౌన్స్ అయింది. జూన్ 12 కళ్యాణ్ గారి సినిమా ఉంది. జూన్ 20 కుబేరా ఉంది. సో ఈ నెలంతా కంటిన్యూగా సినిమాలు ఉన్నాయి. అలాగే జూలై 4th మేము ముందు తమ్ముడు అనుకున్నాం, మన కింగ్డమ్ అనౌన్స్ చేశారు, దానికి మేము ఇంకా జూలై ఇంకో డేట్ చూస్తున్నాం. ఇలా జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ కంటిన్యూగా సినిమాల ఫ్లో ఉంది. ఈ టైంలో ఇండస్ట్రీని ఎలా మనం కాపాడుకోవాలి ఉన్న సినారియోలో ఏప్రిల్ మే అనేది మెయిన్ సీజన్ ఫర్ ఫిలిం ఇండస్ట్రీ. టోటల్
మనందరికీ తెలుసు ఏప్రిల్ మే టోటల్ థియేటర్లు మూతపడ్డాయి. మేబీ సినిమాలు సరైన సినిమాల్ని మనం ఆడియన్స్కి ఇవ్వక, ఐపీఎల్ వల్ల ఏ కారణం చేతైనా ఏప్రిల్ మే అనే కీ సీజన్, సినిమా ఇండస్ట్రీకి కీ సీజన్, సినిమాలు లేక మూతపడుతూ ఉన్నాయి థియేటర్లు. ఇవన్నిటికీ పరిణామాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి, అసలు లోపల ఏముంది, బయటికి వచ్చింది ఏంటి? మన శాస్త్రం ఉంది. చిన్నప్పుడు సార్ నేను పాము చూశాను ఒక ఆయన అంటాడు, పక్క ఆయన వెళ్ళి అరే ఆడికి పాము కాదు పడిగిప్పిందట అంటాడు. ఇంకొక ఆయన మూడో మనిషి దగ్గరికి వెళ్ళి పడిగిప్పడం మీద బాబు కాటేయడానికి కూడా వచ్చిందట అంటాడు. యాక్చువల్ మొదట ఆయన చూసింది పామునే, పడగైంది, పడగకెళ్ళి కాటు. అంటే ముగ్గురు మనుషుల్లో ఎంత కమ్యూనికేషన్లో వెళ్తుంది. లోపల థియేటర్ వాళ్ళు ఈస్ట్ గోదావరిలో మొదలైంది. ఇప్పుడు ఆ ఈస్ట్ గోదావరి మొదలైన ఆయన మొన్న ఒక దాంట్లో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ఆ వ్యక్తి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు, ఏం జరుగుతుంది ఏంటి ఇండస్ట్రీలు అని. ఆ వ్యక్తి ఇప్పుడు తీసుకొచ్చి దాన్ని మొత్తము తెలంగాణకి కనెక్ట్ చేసేసాడు. ఏప్రిల్ 19 ఈస్ట్ గోదావరిలో ఆయన అధ్యక్షతన మీటింగ్ జరిగితే అది ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి తీసుకొచ్చారు. సో ఇది టోటల్ ఎపిసోడ్. దీనికి ముందుగా నేను అందుకే దుర్గేష్ గారికి ముందు థ్యాంక్ చెప్పింది ఏంటంటే 9 రోజుల్లో ఎక్కడెక్కడో వెళ్తుంది. ఎందుకంటే సినిమా వాళ్ళకి 2 ప్రభుత్వాలు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా నన్ను సీఎం రేవంత్ రెడ్డి గారు ఎఫ్డిసి చైర్మన్గా పెట్టడానికి రీజనే అది. నేను చాలా బిజీగా ఉన్నంటే లేదు ప్రభుత్వానికి గవర్నమెంట్కి మధ్యలో నీలాంటి వాళ్ళు ఉంటే ఏ సమస్యలు ఉన్నా ఈజీగా కమ్యూనికేషన్ అవుతే సాల్వ్ అవుతుందండి. అలాగే ఏపీలో మనం చూసాం. ఏపీలో అంతకుముందు ప్రతి ఒక్కదాన్ని భయపడుతూ ఉన్న తర్వాత కళ్యాణ్ గారు వచ్చి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు నేను ఛాంబర్ ప్రెసిడెంట్ని, అందరినీ రమ్మంటే అందరం వెళ్ళి కళ్యాణ్ గారిని కలవడం కానీ, కళ్యాణ్ గారు ఇండస్ట్రీకి చేసిన సపోర్టు మామూలుది కాదు. ఆ రోజు మీకు టికెట్ రేట్లు కావాలన్నా, మీకేం కావాలన్నా ఈజీగా తీసుకెళ్ళండి అని. ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత ప్రతి ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నాడు, ఏదో మన పక్కింటికి వెళ్ళినట్టు వెళ్ళి టికెట్ రేట్లు తెచ్చుకుంటున్నాడు. ఎవరికే కష్టం లేదు, వెళ్ళడం, ఒక అప్లికేషన్ పెట్టడం, ఫోన్లో మాట్లాడుకోవడం, టికెట్ రేట్లు తెచ్చుకోవడం. అంతకు మించి ప్రొడ్యూసర్లు అందరం యూనిటీగా వెళ్దాము, గవర్నమెంట్ని కలుద్దాము, మా ఛాంబర్ నుంచి అందరము వెళ్దాము ఎవరికి ఉండదు. మాకు ఆ వారం కష్టం వస్తుంది కాబట్టి, ఫ్రైడే మా సినిమా రిలీజ్ ఉంటుంది కాబట్టి ఆ వారం ముందు మేము మేలుకుంటాం. అరే మన సినిమా రిలీజ్ అవుతుంది, మనకు ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో టికెట్ రేట్లు కావాలని పరిగెత్తుతాం. బట్ అందరం కలిసి యూనిటీగా ఉన్న ప్రాబ్లమ్ని కూర్చొని సాల్వ్ చేద్దాం అని ఆలోచించేది మా దాంట్లో తక్కువ. సరే నెక్స్ట్, ఇది టోటల్ ఎపిసోడ్ మీకు అర్థమైంది. ఈరోజు గవర్నమెంట్ నుంచి అక్కడి నుంచి సానుకూలంగా రావడం చాలా హ్యాపీ మూమెంట్. కాబట్టి దీన్ని కన్క్లూడ్ చేద్దామనే మీ అందరికీ చెప్పడం. ఎందుకంటే ఇక్కడ ఐఎమ్ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ బోత్ ఇండస్ట్రీస్. అలాగే ఉత్తరాంధ్రలో, నైజాంలో, తెలంగాణలో ఎలా అయితే చెప్పానో, మాకు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉత్తరాంధ్రలో మాకు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉంది. అక్కడ ఒక 20 థియేటర్లు మా ఎస్విసికి ఉన్నాయి. అక్కడ 20, ఇక్కడ 30. మళ్ళీ మీరు ఇది అండర్లైన్ చేసుకోండి. మళ్ళీ టాపిక్ నాకు మాట్లాడిన చికాకు ఉంది. నేను ఎందుకంటే ఇక్కడ మంచి సినిమాలు తీస్తూ ప్రొడ్యూసర్గా 22 ఏళ్లలో ఇక్కడ వరకు గ్రో అవుతూ నేను ఇంకా కొత్తగా ఆలోచిస్తున్నాను. మొన్ననే దిల్ రాజు డ్రీమ్స్ అని అనౌన్స్ చేశాను. కొత్త టాలెంట్కి నా 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ని ఉపయోగపడేలాగా చేయాలి. అలాగే ఒక అనే ఒక కొత్త టెక్నాలజీ వస్తుంది, దాని ద్వారా ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే వాళ్ళకి ఉపయోగపడాలి. నా థాట్స్ ఇవి. నేను ఇంకా కిందికెళ్ళి వ్యాపారం మీదనే కాదు, మంచి సినిమాలు తీయాలి, మంచిగా ముందుకెళ్ళాలి. నాతో పాటు చాలా మందికి నేను హెల్ప్ అవ్వాలనేది నా వ్యూ, నా విష్. ఇది ఇంపార్టెంట్ ఇవ్వండి. అనవసరమైన వీటికి ఇంపార్టెంట్ ఇచ్చేసి ఫోటో వేస్తే మనకు వ్యూస్ వస్తాయి కదా, ఈయన మీద కామెంట్ చేస్తే మనకి ఏదో వస్తుంది కదా అని వదిలేయండి దయచేసి. మీరు ఎవరన్నా దాంట్లో ఉన్న వాళ్ళు ఉంటే, ఇందాక ఒక ఛానల్ వాళ్ళకు చెప్పాను కదా, అది ఇంపార్టెంట్. ఒక వ్యక్తి గురించి మనం చేస్తున్నామంటే కొంచెం అనాలిసిస్ చేసుకొని చేయాలి. సో నిన్న మా అరవింద్ గారు మాట్లాడడం జరిగింది. అరవింద్ గారికి ఉన్నది ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడు. ఆయన మొత్తంలో అలా 15 థియేటర్లు ఉన్నాయి అని చెప్పడం అది నిజం. చాలా మంది ఏమనుకుంటారంటే ఆయన కూడా ఏదో దున్నేస్తున్నాడు, ఆయన ఏదో చేసేస్తున్నాడు. ఆయన క్యూబ్ అనే కంపెనీలో, వాళ్ళు ఎప్పుడో పెట్టిన కంపెనీలో ఆయన పార్ట్ ఆఫ్ ద క్యూబ్. ఇట్లా ఇదే వ్యాపారంలో ఉన్నప్పుడు ఇప్పుడు నేను దిల్ రాజు డ్రీమ్స్ అని కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను, కొత్త వాళ్ళ కోసం.
ఏఐ అనే ఒక కంపెనీ కొత్తగా వస్తుందని స్టార్ట్ చేస్తున్నాను. అవి కొత్తగా వస్తున్నాయి కాబట్టి నేను కొత్తగా ఆలోచించి వెళ్తే 10 ఏళ్ల తర్వాత దిల్ రాజు గారు ఎందుకు పెట్టుకున్నాడు అంటే నేను ఏం చేయగలను? 10 ఏళ్ల తర్వాత క్వశ్చన్ వస్తాయి. ఒక కొత్తది వస్తున్నప్పుడు మేము ముందుకు వెళ్తాం. ప్రభుత్వాలని కలుపుకుంటూ ఇండస్ట్రీకి ఏం కావాలి, ప్రభుత్వాలు చేస్తేనే ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాలే చేయాలి. వాళ్ళు పెద్దన్న లెక్క, వాళ్ళు ఏదైనా మీకు ప్రాబ్లం ఉందా మేము సాల్వ్ చేస్తామంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఇప్పుడు 2 ప్రభుత్వాలు ఇండస్ట్రీకి ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాయి. దుర్గేష్ గారు చెప్పారు, ఇక్కడ ఎఫ్డిసి చైర్మన్గా నేను చెప్తున్నాను, ఇండస్ట్రీకి ఏది కావాలన్నా యూనిటీ, అక్కడే యూనిటీ ఉండదు. ఛాంబర్లోనే కొట్టుకుంటాం. ఒక పర్సంటేజ్ కావాలంటారు, ఒకరు రెంట్ కావాలంటారు, ఇంకొకరు ఇంకేదో అడుగుతారు, ఇంకొకరు వద్దంటారు. మాకు అక్కడ యూనిటీ ఉన్నప్పుడే ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి చేసుకోగలుగుతాం. ప్రభుత్వాలు ఎప్పుడు ఇండస్ట్రీకి అండగా ఉంటాయి. అది మనం అర్థం చేసుకొని ప్రభుత్వాల దగ్గరికి అర్జించి మనకు కావాల్సింది చేసుకోవడమే పద్ధతి. సో ఇప్పటికన్నా ఈ ఎపిసోడ్కి తెరదించి నెక్స్ట్ ఎగ్జిబిటర్స్కి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారో 30th ఛాంబర్లో ఈసీ మీటింగ్ ఉంది. మొన్న అందరము ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ మీటింగ్లో అనుకోవడం జరిగింది. ఆ ఈసీ మీటింగ్లో నిర్ణయాలు తీసుకొని కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా ఇప్పుడు ప్రభుత్వాలకి కూడా ఏ డిస్ట్రిబ్యూటర్స్తోనే పెద్ద ప్రభుత్వంకి సంబంధం ఉండదు, ఎందుకంటే అది ఓన్లీ ఫైనాన్షియల్ లావాదేవీలే ఉంటాయి. ఎగ్జిబిటర్కి, ప్రొడ్యూసర్స్కి ప్రభుత్వంతో కనెక్షన్ ఉంటుంది. ప్రొడ్యూసర్ అంటే సినిమా తీయాలి, వాళ్ళ పర్మిషన్లు కానీ టికెట్ రేట్లు కానీ ఎక్కడైనా ఏదైనా ఈవెంట్ చేయాలంటే ప్రొడ్యూసర్కి కావాలి. ఎగ్జిబిటర్కి ఏమో ప్రతి సెంటర్లో వాళ్ళకి మొత్తం గవర్నమెంట్తో లింక్ అయి ఉంటాయి. ఈ 2 ఇంపార్టెంట్ టు కనెక్ట్ గవర్నమెంట్. వాళ్ళ ప్రాబ్లమ్స్ గవర్నమెంట్కి చెప్పి, తెలంగాణ గవర్నమెంట్ కానీ అటు ఆంధ్ర గవర్నమెంట్కి కానీ మేము చెప్పి వాళ్ళ సమస్యలు సాల్వ్ చేయించి ముందుకెళ్తాం. సో ఇది మీరందరూ కూడా అర్థం చేసుకొని దీన్ని ఎలాంటి నెగిటివ్ పబ్లిసిటీ లేకుండా చేసి ఈ రోజుతో దీన్ని కన్క్లూడ్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే ప్రభుత్వం ఏర్పాటైన ఇన్నాళ్ళకి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరు ముఖ్యమంత్రి గారిని కలవలేదు అనేటువంటిది కూడా ఒక విషయం క్లియర్ గా ఆయన చెప్పడం జరిగింది. సో మీరందరూ కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. ఆయన కూడా మీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి, కానీ ఆ తర్వాత కూడా ఎందుకని ఇనిషియేషన్ జరగలేదు ఛాంబర్ నుంచి కానీ మీ పెద్దల నుంచి? ఇప్పుడు మాకున్న కమ్యూనికేషన్ అదే. మళ్ళీ ఇప్పుడు పెద్దలు అని అంటే ఇండివిజువల్. మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే నాకు ప్రాబ్లం ఉంటే నేను పరిగెత్తా, నాగవంశికి ప్రాబ్లం ఉందంటే ఆయన పోయి టికెట్లు తెచ్చుకుంటున్నాడు, మైత్రోళ్ళకి ప్రాబ్లం ఉందంటే వాళ్ళు పోయి టికెట్లు తెచ్చుకుంటున్నారు. అంటే ఈజీ యాక్సెస్. నా ప్రాబ్లం కదా ఇది, నేనే వెళ్ళాలి కదని ఇండస్ట్రీ తరఫున డ్రైవ్ చేసి తీసుకెళ్లాల్సింది ఓన్లీ ఛాంబర్. ఆర్ ఇప్పుడు ఆర్టిస్టుల సైడ్ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఛాంబర్ ద్వారా అడిగితే 2 సార్లు మేము కలవడం జరిగింది. ఎఫ్డిసి ద్వారా అడిగాము అపాయింట్మెంట్, మాకు ఇంకా అపాయింట్మెంట్ రాలేదనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చింది. ఎందుకంటే నేను లాస్ట్ ఇయరే ఛాంబర్ ప్రెసిడెంట్. వన్స్ నేను ఛాంబర్ ప్రెసిడెంట్ నుంచి బయటకు వచ్చాక ఎఫ్డిసి చైర్మన్ అయ్యాను, కాబట్టి నా ఫోకస్ తగ్గింది. సో ఇక్కడ ఎఫ్డిసి చైర్మన్ నా పనులు చేసుకుంటే ఫోకస్. మాకు ప్రాబ్లం ఉన్నప్పుడే ఛాంబర్కి వెళ్తాం. ఇది నిజం, దీంట్లో ఏం అబద్ధం లేదు. మాకు ప్రాబ్లం లేకుంటే ఎవరము ఆ ఈసీ మీటింగ్కి వెళ్ళి అటెండెన్స్ వేసి బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు కళ్యాణ్ గారికి కోపం వస్తే పెద్దన్న అన్నాను కదా, పెద్దన్న తిడతాడు, పడతాము, ఏముంది. వాళ్ళు హర్ట్ అయ్యారు, కళ్యాణ్ గారు హర్ట్ అవుతూ మమ్మల్ని తిట్టే అధికారం వరకు ఉంది కదా, అట్లా ఆలోచిద్దాం. కళ్యాణ్ గారి గురించి నేను 22 ఏళ్ళ నుంచి చూస్తాను. ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన కోపపడేలాగా ఎపిసోడ్ జరిగింది, కానీ వారి సినిమానే టార్గెట్ చేశారనేది ఒక నెగిటివ్ గా వారి దగ్గరికి వెళ్ళింది. అది కాదు ఇక్కడ జరిగింది. June 1 థియేటర్లు బంద్ అని మీరందరూ హెడ్లైన్స్ ఇవ్వడమే మేజర్ ప్రాబ్లం. అక్కడే ఒక సమస్య అండి. అక్కడే ఒక సమస్య. ఛాంబర్ సరిగ్గా ఎఫిషియన్సీ గా రెస్పాండ్ అవ్వకపోవడం వల్లనే ఇది జరిగిందని మేమంటే దానికి మీ సమాధానం ఏంటి? నాకు తెలియదు కదా, నాకు తెలియదు. నేను ఇప్పుడు నీకు ఎలా నేను కన్క్లూజన్ ఇస్తాను? లోపల ఏమి జరిగింది మీకు ఒకటి, మీరందరూ ప్రాపర్ గా మీకు కమ్యూనికేషన్. ఎస్, ఇప్పుడు అక్కడి నుంచి ఒక ప్రెస్ నోట్ వచ్చింది. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ నుంచి మినిస్టర్ గారి దగ్గర నుంచి ఒక ప్రెస్ మీట్ వస్తే ఆ ప్రెస్ మీట్ ఎంత అందంగా ఉంది. మేము ఛాంబర్ కూడా అదే చెప్తాం, ఏదున్నా పేపర్ మీద ప్రెస్ మీట్ లాగా పంపియండి అని. అక్కడ ఉండే 20-25 మంది బయటకు వచ్చి ఎవరికో తెలిసిన వాళ్ళకు ఒక న్యూస్ కమ్యూనికేట్ చేస్తారు. లోపల ఏం జరిగింది తెలుసా?
ఇది అని అది హైలైట్ అవుతుంది. వెనకాల జరిగిన స్టోరీ లేకుండా ఓన్లీ క్లైమాక్స్ చెప్తేలా సినిమా అర్థం కాదు కదా. ఓన్లీ క్లైమాక్స్ ఒకటి వింటే సినిమా అంతా చూస్తే కదా. నేను అందుకే లోపల ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఇది చెప్పడానికే ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టింది. లోపల ఏం జరిగింది, ఈ ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయింది, ఎవరి దాని భుజాలు తడుముకుంటున్నాను, నాకెందుకు థియేటర్లు బంద్ లేదు అని చాంబర్ వెంటనే ప్రతిస్పందించిన ఇంతవరకు నేను అదే కదా చెప్తా ముందు. అంటే అక్కడ ఎగ్జిబిటర్స్ ఒకలాగా ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఒకలాగా ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్స్ ఒకలాగా ఉన్నారు. ఛాంబర్ ఏం చూస్తుంది, ఛాంబర్కి ఒక లెటర్లో క్లియర్గా ఉంది, కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళు చేసుంటే ఇవి చర్చలు జరుగుతున్నాయి, చర్చలు ఫలించకుంటే ఇది అండర్లైన్, చర్చలు ఫలించకుంటే వాళ్ళు థియేటర్లు మూసుకుంటామంటున్నారు. ఇది ఎక్కడుంది? జూన్ ఫస్ట్ థియేటర్ బాగుంది, జూన్ ఫస్ట్ థియేటర్ బాగుంది, జూన్ ఫస్ట్ ఇదే. ఇండస్ట్రీలో మాట్లాడుతూ క్వశ్చన్ అడుగుతుంది, మీకు ఇబ్బంది రాకపోతే ఉపయోగపడేది ఉంటే అడగండి, కాంట్రవర్షియల్ పాయింట్స్ అడగండి. ఏంటంటే సెక్టార్ చైర్మన్ రామ్ ప్రసాద్ గారి చేత మీటింగ్ పెట్టించింది దిల్ రాజు గారే అని చెప్పి ఒకటి. రెండో మీటింగ్ జరగగానే శిరీష్ గారు బయటకు వచ్చి ఇక్కడ ఏదన్నా మాట్లాడుకోనివ్వండి, బట్ జూన్ 1 నుంచి బంద్ ఉంటది, అదే తెలంగాణ మాట, సునీల్ గారి మాట, శిరీష్ మాట ఒకటే అని అన్నట్టు ఈ రెండు ప్రచారంలో ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు మాట్లాడుకుంటాము, డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడుకుంటాం. నేను ఇందాక చెప్తున్నా కదా, ప్రచారం అని అంటున్నారు, ప్రచారంలో నిజం ఎంత ఉంది ఎవరికి ఉందో లేదో మీరు చెప్పండి. ఎవరికి తెలుసు నిజం ఉందా లేదా అని ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు నేను ఛాంబర్ ప్రెసిడెంట్ గా నేను ఎలక్ట్ అయినప్పుడు ఎగ్జిబిటర్స్ అందరూ ఈసీ మెంబర్స్ అక్కడ ఫస్ట్ ఛాంబర్ మీటింగ్లు అడిగారు, సార్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు ఇలా కావాలి, డెఫినెట్ గా మాట్లాడతామండి ప్రెసిడెంట్ గా అని చెప్పాను. వాళ్ళ అధికారంతో మాట్లాడారు, అంతేగాని దిల్ రాజు గారు చెప్తే నేను ఎవరిని చెప్పడానికి. సార్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సుప్రీం బాడీ ఎస్, నిన్న ప్రెస్ మీట్ లో అరవింద్ గారు కూడా గిల్డ్ వల్ల ఎక్కువ నిర్మాతల మేలు జరుగుతుందని కామెంట్ చేశారు. దీనివల్ల అది రాంగ్ గా వెళ్ళే ప్రమాదం ఉంది కదండి. అంటే సుప్రీం బాడీస్ అనే వాటిని అన్నిటి పక్కన పెట్టి గిల్డ్ వల్లే న్యాయం జరుగుతుంది అనేది ఇండస్ట్రీకి అంత సీనియర్ ప్రొడ్యూసర్ అలా కామెంట్. అంటే ఇప్పుడు గిల్డ్ ఎందుకు ఏర్పడింది? ఎందుకు? సినిమాలు నిర్మించే వాళ్ళు 10 నుంచి 20 మంది యాక్టివ్ గా ఉండే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సమస్యలు వాళ్ళకే తెలుస్తాయి. కాబట్టి మనం కౌన్సిల్లో మాట్లాడినా, అందరిట్లో ఛాంబర్లో మాట్లాడినా వీడికి మాకు సాల్వేషన్ రాదని గిల్డ్ అనేది ప్రారంభించడం జరిగింది. ఆ యాక్టివ్గా ఉన్న ప్రొడ్యూసర్స్, అక్కడ వర్కింగ్ కమిటీ అనేది ఒకటి, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఒకటి, 2 గిల్డ్లో 2 కమిటీలు ఉన్నాయి. ప్రొడ్యూసర్స్కి సంబంధించిన మట్టికి అక్కడ మాట్లాడతారు. కాబట్టి అరవింద్ గారు ఆ సెన్స్లో అని ఉంటారు. బట్ అల్టిమేట్ ఫైనల్ గవర్నమెంట్ అప్రోచ్ కావాలన్నా, ఫెడరేషన్ తో మాట్లాడాలన్నా, ఏదైనా మెయిన్ బాడీ ఇస్ ఎ ఛాంబర్. బట్ ఇప్పుడు ఈ ఇష్యూ మీద గిల్డ్లో కూడా ఏకాభిప్రాయం లేదు కదా సార్. ఎక్కడ ఉండదు, కాదు ఇక్కడే కాదండి, సినిమా ఇండస్ట్రీలో ఏకాభిప్రాయం ఉండదు. గిల్డ్ ఏంటి? ప్రొడ్యూసర్ల మధ్యలో ఉందా, డిస్ట్రిబ్యూటర్ల మధ్యలో ఉందా, ఎగ్జిబ్యూటర్స్ మధ్యలో ఉందా? అంటే చాలా లాంగ్ ట్రావెల్ ఉన్న ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పుడు ఈ విషయంలో డిఫర్ అయ్యారు కదా. అది అవుతారు అంటున్నా. ఇప్పుడు నేను ఖచ్చితంగా నాకు పర్సంటేజ్ కావాలి, వాళ్ళకి హెల్ప్ చేద్దామని నేను అంటే, వాళ్ళు ఏ అపోహలో ఉన్నారు? అదే అపోహలో ఉన్న రాజుగారు ఎటుంటారు? గోడ మీద పిల్లిలాగా ఎందుకు చూడడం? డైరెక్ట్ నాతో వచ్చి మాట్లాడవచ్చు కదా. అరే మీకు టోటల్ ఎపిసోడ్ అర్థమవుతుంది కదా, మీ అందరికి అర్థమవుతుంది. మీలో నాకు తెలిసి మీరు అందరు జర్నలిస్ట్ మేధావులు. టోటల్ ఎపిసోడ్ మీకు క్లియర్ గా అరటి పండు ఒలిసినట్టు ఓపెన్ చేశా. ఇది పేపర్ మీద రాసుకోండి. జూన్ 19 ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయిన ఎపిసోడ్ లో దిల్ రాజు ఉన్నాడా? మీరు చెప్పండి. ఇప్పుడు అడిగారు కదా, ఏప్రిల్ 19 ఈస్ట్ గోదావరి జరిగిన ఎపిసోడ్ లో దిల్ రాజు ఉన్నాడా? అంటే ఉన్నాడా? మీ దగ్గర లేని దాన్ని దిల్ రాజుని ఎందుకు దాన్ని ఇంక్లూడ్ చేస్తున్నారు? అంటే నైజాం లో సమస్య ఎక్కడ ఉన్నా సరే నైజాం లో సీరియస్ అయితే తప్ప ఈ ఇష్యూ పెద్దది అవ్వదు కదా. అది తప్పండి. ఎందుకు? ఆంధ్రప్రదేశ్ మన కాదా? అవసరం ఉంటే ఇప్పుడు ఇటంటూ మా ప్రతిధ్వని సినిమా డైలాగ్ లాగా మాట్లాడొద్దు. నా దగ్గర టోటల్ వీడియోలు కూడా పెట్టా. ఏప్రిల్ 19 వాళ్ళ మీటింగ్ లో ఏం జరిగింది. ఆ వ్యక్తి సత్యనారాయణ, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, జనసేనలో కీలక వ్యక్తి అయినా. సార్ ఇప్పుడు మీకు
ఇప్పుడు 4-5 పాన్ ఇండియా సినిమాలు కనుక రాజు గారికి ఉంటే ఇప్పుడు ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది రాజు గారికి నచ్చదు. 2022లో కూడా ఒకసారి అనుకుని ఏమండి మీరు ఒకటి ఇవాళ మీకు క్లారిటీ చెప్పాను, మీరు మిస్ అయినట్టున్నారు. ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో 90% సినిమాలు పర్సంటేజ్లో ఆడుతున్నామా లేదా? ఆడుతున్నాం. ఇప్పుడు ఆ పెద్ద సినిమాల నుంచే కదా సార్ ప్రాబ్లం. పెద్ద సినిమాలు కూడా ప్రాబ్లం లేదు. పెద్ద సినిమాలు కూడా ఎగ్జిబిటర్ రెడీగా ఉన్నారు. సార్ మాకు రెంట్ కావాలా, మీరు రెంట్లు వేసుకోండి పెద్ద సినిమా, మళ్ళీ దాంట్లో పర్సంటేజ్కి షిఫ్ట్ చేయకండి. పర్సంటేజ్కి షిఫ్ట్ చేయడం వల్ల రెండో వారం మాకు రెంట్ రావట్లేదు. ఎగ్జాంపుల్, మొదటి వారం 20 లక్షలు మీకు ప్రొడ్యూసర్కు డిస్ట్రిబ్యూటర్ షేర్ వస్తే రెండో వారం 5 లక్షల గ్రాస్ అవుతే మాకు 2 లక్షలే వస్తుంది. మాకు అది వర్కౌట్ అవ్వట్లేదు. మరి ఇంకా బంద్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు సార్? వర్కౌట్ అవ్వట్లేదు. ఆల్రెడీ పర్సంటేజ్ 90% సినిమాలు ఉంది, పెద్ద సినిమా మిగతా 10% మాకు వర్కౌట్ అవుతున్నప్పుడు ఇంక బంద్ ఎందుకు? సో రెంట్ ఆర్ పర్సంటేజ్, మీరు పాయింట్ మర్చిపోకండి. అక్కడ మొదటి వారం రెంట్ లో వేసి రెండో వారం సినిమాని పర్సంటేజ్ వేస్తున్నారు కాబట్టి మాకు వర్కౌట్ అవ్వట్లేదు. ఆ రెంట్, మీకు రెంట్ కావాలిస్తే పెద్ద సినిమాలు కూడా రెంట్ లోనే వేసుకోండి, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆ అన్ని సినిమాల్లాగా పర్సంటేజ్ చేయండి. అంటే కమ్యూనికేషన్ వెరీ బ్యాడ్. ఇది పర్సంటేజ్ విధానంకు వెళ్ళాలి అనేది ఒక పాయింట్. ఒక్క నిమిషం. రెండో పాయింట్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడతారు. తమిళనాడు పర్సంటేజ్, తమిళనాడులో వాళ్ళ సొంత సినిమా అక్కడ పర్సంటేజ్ లో ఆడి తెలుగు స్టేట్స్కి వచ్చే వరకు వాళ్ళకి రెంటల్లో వేసిస్తున్నాం. కర్ణాటక పర్సంటేజ్, కేజీఎఫ్ కానీ కాంతారా కానీ వాళ్ళు అక్కడ పర్సంటేజ్ లో ఆడుతూ ఇక్కడ రెంటల్లో వేసిస్తున్నాం. నార్త్ ఇండియా మొత్తం పర్సంటేజ్, యానిమల్ సినిమా మేము డిస్ట్రిబ్యూట్ చేసాము, ఇక్కడ రెంటల్లో వేపించి ఇచ్చాము. ఓవర్సీస్ అంతా పర్సంటేజ్. మన సినిమా ఆడుతున్న ప్రపంచం అంతా పర్సంటేజ్ ఉంది. ఒక మన తెలుగు స్టేట్స్ మట్టికే ఆ మొదటి వారము ఆ కొన్ని సినిమాలు రెంటల్లో ఆడుతున్నాం. దానికి వాళ్ళు ఇప్పటికీ రెడీ అంటున్నారు. దాన్ని ప్రొడ్యూసర్స్ వాళ్ళు మాట్లాడుకొని సాల్వ్ చేస్తే సొల్యూషన్ వచ్చేసినట్టే. పర్సంటేజ్లో కావాల్సి పర్సంటేజ్లో వేసుకోండి మీ సినిమా రిలీజ్ కంటే ముందు. లేదు మీరు రెంటల్, మీకు రెవెన్యూ ఎక్కువ కావాలి, రెండో వారం కూడా మాకు రెంటల్లోనే ఆడండి అనేదే వాళ్ళ రిక్వెస్ట్. దీన్ని భూతత్వంలో ఎలా చూపిస్తున్నారు మీకు అర్థమైనా? మీరు అడిగిన క్వశ్చన్ క్లారిటీగా రేపు రాయండి. మీరు దీన్ని భూతత్వంలో ఎలా చూపిస్తున్నారు? ప్రపంచం అంతా ఇదే తెలుగు సినిమా, పక్క స్టేట్ సినిమాలు ఇక్కడికి వస్తే వాళ్ళందరికీ పర్సంటేజ్లు, వాళ్ళ సినిమాలకి అన్ని సినిమాలకి ఇక్కడ రెంటల్లో వేసిస్తున్నారు. అంటే నైజాంలో ఇప్పుడు మీకు అదర్ సైడ్ ఇంకొక పెద్ద కంపెనీ వచ్చింది. ఆ కంపెనీ వచ్చినా సరే రాజుగారే కావాలి, మాకు రాజుగారే ఇంపార్టెంట్ అనుకున్న కంపెనీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి కదా. దాన్ని ఉంటారు వ్యతిరేకం. నేను మాట్లాడలే. ఇంకా ఇప్పుడు నాగవంశి ఉన్నాడు, వేరే వాళ్ళు ఎందుకు? సితారా వి హావ్ ఇస్ అ వెరీ గుడ్ అసోసియేషన్. నాగవంశికి ప్రాబ్లం చెప్తే వెరీ నాగవంశి ఇప్పుడు ఏమన్నాడు, ఈ ప్రాబ్లం అయిపోగానే సార్ ఎగ్జిబిటర్స్ కున్న ప్రాబ్లం ఏంటి మీరు డిస్ట్రిబ్యూటర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి, మనం సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం అర్థమయ్యేలాగా చెప్పేవాడు కావాలి కదా. ఎంతమంది ఓపికలు ఉన్నాయి? ఇప్పుడు మీతో 40 నిమిషాలు అనుకుంటా కూర్చొని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు, నాకు ఫోన్లు చేస్తున్నారు, సార్ మీరు ఏదో ఒకటి రియాక్ట్ అవ్వండి, మీ మీదకి వస్తుంది. నా మీదకి ఎందుకండి? నేను వేరే లెవెల్కి వెళ్ళిపోయాను, నేను ఇంకా కింద లేను. నేను దిల్ రాజు డ్రీమ్స్ అని కొత్తోళ్ళతో ఎలా పనిచేయాలి, లార్వినియాతో నేను ఇంటర్నేషనల్ ఎలా చేయాలి, ఒక ఇంటర్నేషనల్ కంపెనీతో ఇప్పుడు టైప్ చేశాను, ఒక సినిమా చేస్తున్నాం. ఇప్పుడు ఆయన వెళ్ళాడు, నేను ఆ లెవెల్లో ఆలోచిస్తున్నాను, ఇక్కడే ఉండదలుచుకోలేదు. ఏదైనా థింకింగ్ ఐ వాంట్ ఇస్ న్యూ విషయంలో కూడా ఇలాగే ఒక పోరాటాలు చేశారు కదా సార్. ఇండస్ట్రీలో దేనికి పోరాటాలు జరిగినా ఫైనల్ గా రిజల్ట్ శూన్యం. 56 రోజులు షూటింగ్ చేశాం, శూన్యం. ట్యూబ్ దాని గురించి చేశాము, శూన్యం. ఇదే థియేటర్ వాళ్ళకి చెప్పా, మీకు రిజల్ట్ ఏం రాదు, ఎందుకు రానైనా వచ్చేది మూసుకుంటామని చెప్పకండి. 3 కలిస్తే సొల్యూషన్ వస్తుంది. మీరు 3 రంగాల్లో ఉన్నారు, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ కలిస్తే సొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు కలుస్తారు. ఎందుకు? ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి గవర్నమెంట్స్ కూడా చెప్తాయి కాబట్టి కలుస్తారు, సొల్యూషన్ వస్తుంది. నేను లేదు, ఆయన అడగండి. ఇప్పుడు ఒక జోక్ చెప్తా.
మనకు పాత రోజుల్లో రావుగోపాలరావు గారు, సత్యనారాయణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు విలన్స్ ఉండేవాళ్ళు. 20 ఏళ్ళు అయిందా ఆ విలన్ క్యారెక్టర్ మార్చేసి ఇంకేదైనా ఇవ్వండి, ఇంకా అక్కడే ఉంచితే ఎలా? కొత్త క్యారెక్టర్ వద్దా అన్నట్టే కదా. మీరు ఎందుకు ఆ నలుగురు ఫోటోలు వేసేస్తున్నారు? మీ పాయింట్ ఆఫ్ లో వాళ్ళు విలన్సే కదా. వేసే మీ అందరిని అడుగుతున్నా నేను, వేసే మీ అందరినీ. మీ బాధ కూడా అదే కదా. అతను మీ బాధ కూడా మీ బాధ కూడా అదే. ఆ 4 ఫోటోలు లేకుంటే మీ ఎవడు చూడడు. మీ బాధ మీది. ఎవరి బాధలు వాళ్ళే ఇక్కడ. ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ నడుస్తుంది, పర్సంటేజ్ నడుస్తుంది అన్నారు. మరి ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఎన్ఆర్ఐ పద్ధతి ఎందుకు ఉంది డిస్ట్రిబ్యూషన్ చెప్పడానికి? కాకపోతే అన్ని పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఓన్లీ మనకు ఒక్క చోట ఎన్ఆర్ఐ సిస్టమ్ ఉంది, ఎక్కడా లేదు. అదే అడగండి మరి, అదే నిర్మాతలను అడగండి. నువ్వు అడిగిన క్వశ్చన్ రైట్. నిర్మాత నేను ఎవరిని చంపుతున్నాను? నా డిస్ట్రిబ్యూటర్ ఎవరిని చంపుతున్నాడు? ఎగ్జిబిటర్. సో తప్పెవరిది? ఆడియన్స్ హలో, నువ్వు ఆడియన్స్ కు నచ్చితే థియేటర్కి వస్తావు, రాకుండా నాకు వద్దని కూర్చుంటావు. మేము అలా కాదు కదా. ప్రజలు వచ్చి మిమ్మల్ని సినిమాలు తీయమని అడగలేదు, కానీ రిలీజ్ టైంకి వచ్చేసరికి మీరు మా టికెట్ రేట్లు పెంచండి అని చెప్పి వాళ్ళు నెత్తిన బండరాయేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్? మీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎందుకు తగ్గించుకోరు మీరు? కరెక్ట్, అది ప్రొడ్యూసర్లను అడగండి, నన్ను కాదు. చాలా మంది ప్రొడ్యూసర్స్ అడగండి, నన్ను కాదు. నేను దాంట్లోకి రాను. అదే అందుకే నేను ఇలా ఉన్నా. అందుకే ఈ సంవత్సరం ఎన్ని సినిమాలు నేను తీస్తున్నా, బయట ఎన్ని సినిమాలు జరుగుతున్నాయి తేడా అక్కడే. అని చాలా సేపు వ్యక్తిగతంగా కంపెనీలు ఏవైతే కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయో అవన్నీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండవు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గరికి వచ్చేటప్పటికి మమ్మల్ని కలవలేదని వీళ్ళు అంటారు, లేదా తెలంగాణ గవర్నమెంట్ అయినా ఏపీ ప్రభుత్వం అయినా కూడా అదే విమర్శలు చేస్తున్నారు, మమ్మల్ని వచ్చి ఇండస్ట్రీ కలవలేదు అని. దీని మీద మీ స్పందన ఏంటారు? అసలు నువ్వు ఇలాంటి కాంట్రవర్షియల్ అడగద్దని ముందే చెప్పా. ప్రభుత్వాలు మాకు పెద్దన్న లాంటి, మా అన్నది ఇట్టినా మేము పోయి మాట్లాడుకుంటాం. మీరు ఒక ఎగ్జిబిటర్, ఒక డిస్ట్రిబ్యూటర్, ఒక ప్రొడ్యూసర్, ఈ ముగ్గురు మధ్యన ఇప్పుడు సమస్య మొత్తం. అంటే మీరు ప్రొడ్యూసర్ గా లబ్ధి పొందినాడు, మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ గా లబ్ధి పొందకపోవచ్చు, అలాగే ఎగ్జిబిటర్ లబ్ధి పొంది అలా జరగచ్చు కదా. దీనికి ఒక ప్రొడ్యూసర్ ఈ 3 భాగాలకు సంబంధించి మీరేం చెప్తారు? ఫస్ట్ అసలు మీ డెసిషన్ ఏంటి? ఇప్పుడు ముగ్గురికి సమస్యలు ఉన్నాయి. ఆ మూడింట్లో మీరు ఉన్నారు కదా. ముగ్గురికి సమస్యలు ఉన్నాయి, కానీ నేను ఒక స్లోగన్ అందరు గుర్తుపెట్టుకోండి. సింగిల్ స్క్రీన్స్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా ప్రొడ్యూసర్లే. సింగిల్ స్క్రీన్స్ ఉంటేనే మన దగ్గర ఆ సినిమాకి, అంటే మామూలు ప్రేక్షకుడికి కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం అలవాటు. ఈరోజు మన ఇండియా మొత్తంలో పర్సంటేజ్ వైజ్ వీఆర్ ఈజ్ నంబర్ 1. థియేటర్కి వెళ్ళి సినిమా చూసే ఆడియన్స్ ఇప్పటికీ మన దగ్గర ఉన్నారు. అబ్రాడ్కి వెళ్ళినా మనోళ్ళే, యుఎస్కి వెళ్ళినా మనోళ్ళే. సినిమా అంటే మనకు ఒక ఎంటర్టైన్మెంట్ అప్పించి, కాబట్టి ఆ థియేటర్లను కాపాడాలి. ఇప్పుడు ఆ థియేటర్లు ఏమైనాయి, వాళ్ళు మూసుకునే కంటే దేనికో రెంట్కి ఇస్తే 10-15 లక్షలు వస్తుందని షిఫ్ట్ అవుతున్నాయి. చాలా థియేటర్లు కనుమరుగవుతూ వస్తున్నాయి. ఇది మా అందరికీ తెలుసు నిర్మాతలకి. కానీ మా సినిమా రిలీజ్కి వచ్చేటప్పుడు మా స్వలాభం నాకేమొస్తుంది, నా డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి ఎంత లాక్కోవాలి, నా డిస్ట్రిబ్యూటర్ వెళ్ళి నా ఎగ్జిబిటర్ దగ్గరికి వెళ్ళి ఎంత లాక్కోవాలనే మైండ్ సెట్తోనే ఉన్నాం. కానీ లేదు, ఇది అందరికీ సంబంధించింది, దీన్ని జాగ్రత్తగా కాపాడదామనే ఆలోచన ఎవరిలో లేదు. మెయిన్ ఏంటంటే మీరు నిజంగా మిగతా డిస్ట్రిబ్యూటర్ తో రెస్పాన్సిబుల్ కాదు, కానీ ఎస్పెషల్లీ నైజాంలో మీకు దాదాపుగా మీకు పర్సనల్ గా 30 థియేటర్లు ఉన్నా కానీ దాదాపు 250 థియేటర్లు మీరే అంటే శిరీష్ గారి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి ఆ మెయింటెనెన్స్. నిజంగా శిరీష్ గారు లేకపోతే ఈ రోజు చాలా నైజాంలో చాలా థియేటర్లు కళ్యాణ మండపాలుగా మారిపోయే అవకాశం ఎక్కువ ఉంది. అది చాలా ఇప్పుడు 50 థియేటర్లు సిద్ధంగా ఉన్నాయి. మీ క్వశ్చన్ కే చెప్తున్నా, 50 థియేటర్లు మేము మార్చేసుకుంటామంటేనే వాళ్ళని ఆపుతూ వస్తున్నాం. ఆగండి, ఏదో ఒక సొల్యూషన్ తీసుకొస్తామని. మీరు ఇది అండర్లైన్ చేసుకోండి. మీకు తెలియని డెప్త్ లేదు, కావాల్సిన డెప్త్ గా వెళ్ళడానికి ట్రై చేయండి. ఫస్ట్ వీక్ సపోజ్ శ్రీరాములు థియేటర్ తీసుకుందాం, దానికి 4 లక్షలు రెంట్. కానీ ఆ ఫస్ట్ వీక్ ఆ కలెక్షన్ మనం చూస్తే షోకే 1,50,000 మనకి గ్రాస్ వస్తుంది. సో ఆ పరంగా తీసుకుంటే ఫస్ట్ వీక్ టోటల్ కలెక్షన్ చేసుకుంటే మనకు 30 లక్షలు 40 లక్షలు వస్తుంది. రెంట్ పరంగా ఇచ్చి 4 లక్షలు వెళ్ళిపోతున్నాయి.
దాని పర్సంటేజ్ గా మార్చుకుంటే 50-50 అంటే ప్రొడ్యూసర్ కి నచ్చిపోతాడు, డిస్ట్రిబ్యూటర్ నచ్చిపోతాడు. ఫస్ట్ వీక్ ఎందుకు అలా చేస్తాడు, ఎంత పర్సంటేజ్ ఒక్క నిమిషం, అట్లా 50-50 ఎవరివ్వరమ్మా. అదే ఉంటే అది డిస్కషన్ వస్తుంది. ఆక్యుపెన్సీ మీద పర్సంటేజ్ ఉంటుంది. ఇప్పుడు అదంతా ఎంతుంటే అప్పుడు బాగుంటుంది. ఆక్యుపెన్సీ మీద డిస్కషన్ వచ్చినప్పుడు ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ ఒక దగ్గరికి రీచ్ అవుతారు. ఎందుకు ఇది మన దగ్గర అవసరం లేదు. మన స్టేట్ లో నా 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లో తిరుపతి అనే టౌన్ పర్సంటేజ్లే. 30 years అయింది నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. 30 years నుంచి తిరుపతి పర్సంటేజ్ ఎంత ఒక్కో సినిమాని బట్టి. ఇప్పుడు పెద్ద సినిమా ఉందనుకో 25-75 ఇస్తారు. 75% డిస్ట్రిబ్యూటర్కే ఇస్తారు. బిగ్ ఫిలిం ఉంటాయి. అట్లా సెకండ్ వీక్ వచ్చే వరకు మారుతూ వస్తుంది. మన ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లని, డిస్ట్రిబ్యూటర్లని వాళ్ళు వయా మీడియాగానే సినిమా వేసుకోవాలనే గుల ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు వెరీ కంఫర్టబుల్గా మాట్లాడితే వింటారు. కానీ మాట్లాడేటప్పుడు డిస్ట్రిబ్యూటర్కి, ఎగ్జిబిటర్ని శత్రువుగానే చూస్తాడు. సార్ మీరు ఇందాక ఒక మాట అన్నారు, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ నా సినిమా అమ్మేటప్పుడు అరే పక్కడు కోటి ఇస్తుంటారా, వీటి దగ్గర 1,10,000 ఎట్లా చూసుకుందాం. ఇదే మా ఆలోచన. నా సినిమా 1 కోటి వస్తుందా, 2 కోట్లు వస్తుందా, వస్తే నేను ఎలా తెచ్చుకుందాం అని కాదు. ముందు నేను సేఫ్ అయిపోవాలి. ఎంత సేఫ్ అవ్వాలి అనే ఆలోచనలతోనే ఇది సమస్యలు. మీరు ఇందాక థియేటర్స్ కాపాడుకోవాలన్నారు కదా సార్. చాలా కాలం నుంచి, చాలా సంవత్సరాల నుంచి థియేటర్స్ నష్టాల్లో నడుస్తున్నాయి అనే మాట ఎక్కువ వింటాం. నష్టాల్లో నడుస్తున్నాయి అని కాదు, వర్కౌట్ అవ్వట్లేదు. అంటే సరే వర్కౌట్ అవ్వట్లేదు. కోవిడ్ తర్వాత ఇంకా ఎక్కువైంది మనందరికీ. కోవిడ్ తర్వాత మారిపోయింది. అయినా సరే ఈ రోజు మార్కెట్ లో ఒక థియేటర్ లీజ్ కి ఇస్తే ఎందుకు ఇంకా లీజ్ ఎందుకు పడుతున్నారు? నష్టానికి ఎందుకు వ్యాపారం చేస్తున్నారు మీరు కానీ ఇంకొకరు? నష్టానికి కాదండి. ఇప్పుడు వాళ్ళు ఏంటి, థియేటర్ వాళ్ళు 250 సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. ఓకే, వాడు నడవకుంటున్నా కదా సార్ నాతో అవ్వట్లేదు నేను మూసుకోవాలా, మీలాంటి వాళ్ళు ఎవరన్నా గ్రూప్ లో నడుపుతారా? ఒకటి అందరు ఒక క్వశ్చన్ వేసుకోండి. 10 వర్కౌట్ అవుతుందంటారా? 10 ఏళ్ళు అయింది. 10 years వెనకకెళ్ళి చూడండి. ఏపీలో, తెలంగాణలో ఎక్కడన్నా ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ కట్టారా? ఎందుకు కట్టట్లేదు? డిజిటల్ వచ్చినప్పుడు కట్టారు. ఎందుకు కట్టట్లేదు? అందుకే వర్కౌట్ అవ్వట్లేదనే కదా. మళ్ళీ మీ అందరికి తెలిసింది ఒకటే, నా బ్యాలెన్స్ షీట్ ఇస్తా, మరి ఎందుకు చేస్తున్నారు? మీరు వస్తే నా కంపెనీలో బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, 5 ఏళ్ళ బ్యాలెన్స్ షీట్ తీసుకొని చూడండి, ఏమవుతుందో తెలుస్తుంది. ఇందాక అన్నది కదా, పాము పడగే కాటు, అది ఫార్ములా. ఇప్పుడు ఉన్నవి లీజ్ చేశారు 15 ఏళ్ళు, మేము గ్రౌండ్ లీజ్ చేసి చేస్తున్నాము, మధ్యలో వదిలేయలేం కదా. మన అరవింద్ గారు అన్నారు, ఏమన్నారు నిన్న? అరవింద్ గారు మాట్లాడిన అన్ని మాట్లాడుతున్నారు మీరు. నేను చూసా వీడియో, 15 థియేటర్లు ఉన్నాయి, అవి అయిపోగానే నేను వదిలేస్తున్నానని. మరి లాభం ఉంటే ఆయన ఎందుకు వదులుతాడు? ఎందుకు వదులుతాడు? మీరు అనుకున్నట్టు లాభమే ఉంటే వదిలేడు కదా. అదే సార్, ఎవరు సార్? ఏషియన్ గేట్ అని నిజామాబాద్ లో డిస్ట్రిక్ట్ ఒక థియేటర్ ఉంది, ఎవరు? అరవింద్ గారు పార్టీ 15 థియేటర్లు లాభం. అది ఎప్పటిదో అనుకున్నారు, 15 ఏళ్ళు అయిపోయింది. అది ఓనర్గా వాళ్ళ ట్రిపులే. ఇప్పుడు మీరు అందరూ మళ్ళీ చెప్తున్నా, ఏ తప్పు దొరుకుతుందా, దాన్ని ఎలా హైలైట్ చేద్దామా కాదు, వి గో ప్రాక్టికల్. అసలు ఏం ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి ఉపయోగపడతారా ట్రై చేయండి. ప్రాబ్లం ని చెడగొట్టడం కాదు. నేను ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్ గా ఉన్నా, సినిమా ఇండస్ట్రీకి ఇది ఉపయోగపడుతుంది సార్ అంటే మీతో నడవడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీలో ఎంతమంది నిజాయితీగా నడవడానికి ఉన్నారు? ఓటీటీ అనేటువంటిది, దాని వల్ల ఓటీటీకి తొందరగా సినిమాలు ఇచ్చేయడం వల్లే థియేటర్స్ అంతగా నడవట్లేదు అనేటువంటిది ఇది ఎవరు కాదనలేనిది. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన 1 week లో కూడా ఓటీటీలో సినిమా. అది ఒక్క రీజన్ కాదు మిస్టర్ ఫనీ, అది ఒక్క రీజన్ కాదు. అలా ఉంటే మరి, అలా ఉంటే కోట ఆడకూడదు, అలా ఉంటే మ్యాడ్ ఆడకూడదు. సంక్రాంతికి వస్తున్నాము, ఆడుతూనే ఉంది, ఓటీటీలు ఆడింది, టీవీలు ఆడింది, థియేటర్లు ఆడుతుంది. ఎందుకు ఆడింది 3 ప్లేస్లలో? సార్ ఇక్కడ అదే పాయింట్ కి వస్తుంది. రీజన్ నాట్ ఓన్లీ 1 point, we have 5-6 points. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. థియేటర్కి ఆడియన్స్ రాకుండా, మన కలెక్షన్స్ తగ్గటానికి, ఫుట్బాల్ తగ్గటానికి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ మీద మీరు నిజంగా తెలివైన వాళ్ళు ముందుకొచ్చి మీడియా నుంచి దాని మీద పెట్టుకొని, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫుట్బాల్ పెంచడానికి ఏం చేయాలనే దానికి ఒక ఉద్యమం స్టార్ట్ చేయండి. ఇంకా ఇండస్ట్రీకి మీరు అందరు ఉపయోగపడిన వాళ్ళు అవుతారు. మెయిన్ కారణం
టికెట్ రేట్లు ఒకటైతే మంచి సినిమాలు రావట్లేదు అనేది ఇప్పుడు ఎలా? అదే మన- దాని మీద ఎందుకు చాంబర్ గానీ ఇలాంటి వాళ్ళు- ఛాంబర్ ఏం చేస్తుందేమో, నేను సినిమా తీస్తే Producer ఛాంబర్కి ఏం సంబంధం? నా డబ్బు నాది. ఎందుకు దాని మీద సినిమా exercise సినిమా సినిమా మొదలు పెట్టేటప్పుడు నేను తోపు సినిమా తీస్తున్నాగా మొదలు పెడతా. సార్ మీరు చాలా ఆక్యుపెన్సీ పెరిగిందంటే ప్రాబ్లమ్స్ అన్ని ఏమి ఉండవు కదా. ఆక్యుపెన్సీ పెరగాలంటే అవన్నీ జరగాలి కదా. ఎవరైనా ఆ. అది ఫైనల్ గా అది ఎలా result ఇస్తుందనేది సో మీ అందరికీ రిక్వెస్ట్, నిజంగా ఇవన్నీ వదిలేద్దాం. మన ప్రేక్షకుల్ని థియేటర్ కు తీసుకురావడానికి మనం అందరం కలిసి ఏం చేద్దాం, ఒక రూట్ మ్యాప్ వేయండి, నేను ముందు నిలబడతా. come to theater. Yes. Come to theater. దానికి మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ మీద మనం ఫైట్ చేసి మనందరం, ఎందుకంటే మీరు సినిమా వల్ల ఏళ్ల నుంచి బతుకుతున్నారు, మేము సినిమా వల్లనే బతుకుతున్నాం కదా. దానికోసం సినిమా కోసం ఫైట్ చేద్దాం, ఇండివిజువల్ కాదు. Sir, మీ expect time అవుతుంది. గవర్నమెంట్ సైడ్ వచ్చిన ఫస్ట్ లోడ్ లో ఇక మీద ఏ చర్చలైనా ట్రేడ్ బాడీస్ రిప్రజెంటేషన్ నిన్న ప్రభుత్వం సైడ్ నుంచి వచ్చిన ప్రెస్ నోట్ లో ఇక మీద ఏదైనా ట్రేడ్ బాడీస్ నుంచే రిప్రజెంటేటివ్ రండి అన్నారు, ఇండివిజువల్స్ వద్దు అన్నారు. బట్ నిన్న అరవింద్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే గిల్డ్ ని హైలైట్ చేయబోయారు ఆయన. సో అది ఎంతవరకు కరెక్ట్? గిల్డ్ కూడా ట్రేడ్ బాడీ, ప్రొడ్యూసర్స్ గిల్డ్ అది ట్రేడ్ బాడీ. అంటే ఇప్పుడు మీకు ఛాంబర్ ఉన్న పవర్స్ లేవు. గిల్డ్ అంటే నిర్మాతలు అందరం మేము కలిపి చేసుకున్నది. ఇప్పుడు మీరు మొన్న ఒక మీ అసోసియేషన్స్ పెట్టుకున్నారు కదా, రకరకాల అసోసియేషన్స్ ఉన్నాయి కదా మీకు, స్టిల్ ఫోటోగ్రాఫర్లది, కెమెరా వాళ్ళది, ఇవన్నీ మీరు ఏంది మీ యూనిటీ కదా.